సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలు కూతురు 4వ భాగం. ఏవండి, ఇంత మంచి కుటుంబానికి కోడలుగా వస్తానని నేను అస్సలు అనుకోలేదు. నిజమా? అవునండి. నా స్నేహితులు పుట్టింటికొచ్చినప్పుడు వాళ్ళ అత్తారింటి కష్టాలు చెబుతున్నప్పుడు చాలా భయపడేదాన్ని. భయపడేదానివా? ఎందుకు ధరణి? నేను ఎలాంటి ఇంటికి కోడలుగా వెళతానోనని. కానీ ఇప్పుడు ఆ భయం మొత్తం పోయిందండి. అత్తయ్య, మావయ్య, హేమ అందరూ నాకు చాలా బాగా నచ్చారు. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి మంచి కుటుంబం దొరకదు. మంచిది. అత్తింటిని అర్థం చేసుకుంటే కాపురం చేయడం చాలా ఈజీ. నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను కూడా హ్యాపీగా ఉంచు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. హేమని నిదానంగా రమ్మని చెప్పి దీపక్ వెళ్ళిపోతాడు. ఏంట్రా అన్నయ్య, బామ్మర్ది పెళ్లి పేరుతో మీ అత్తగారింట్లో చాలా రోజులు బాగానే తిష్టవేశావే. రేపు నీకు పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇలానే చేస్తావులేరా. పెళ్ళయ్యాక అంటున్నావు, కానీ పెళ్లి సంబంధాలు చూడటం లేదు కదా. ఓరే పెద్దాడా, మీ నాన్నగారు లేరు. నేనా బయటికి వెళ్లేదాన్ని కాదు. ఇప్పుడు తమ్ముడు పెళ్లి బాధ్యత నీ మీద, నీ భార్య మీదనే ఉంది. సర్లేమ్మా, హేమొచ్చాక పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతాం. హాయ్ రా అర్జున్, ఏంటి అప్పుడే ఆఫీస్కి వచ్చేసావు? ఎక్కువ రోజులు సెలవులు పెడితే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ త్వరగా రావు కదా అని ఇష్టం లేకపోయినా తప్పకొచ్చేసాను. ఎలా ఉందిరా ఈ కొత్త జీవితం? చాలా ఎగ్జైటింగ్గా ఉందిరా. ఈ పెళ్లిలోనే ఏదో మాయుంది. పెళ్ళైన కొత్తలో అందరికీ అలాగే ఉంటుందిలే. కొద్ది రోజులు పోయాక పాతబడిపోతుంది, అంతా మామూలు అయిపోతుంది. లేదురా, నా లైఫ్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉంటుందనిపిస్తుంది. నా వైఫ్ చాలా అండర్స్టాండింగ్ పర్సన్. మా అమ్మ, నా భార్య చాలా బాగుంటారు తెలుసా. అసలు అత్తా కోడలలాగే ఉండరు, మంచి ఫ్రెండ్స్లా ఉంటారు. సర్లే, ఇదే మాట సంవత్సరం పోయాక చెప్పు, అప్పుడు నమ్ముతాను. ఆ నెల జీతం రావటంతో ఎప్పట్లానే డబ్బులు తీసుకొచ్చి రాజ్యలక్ష్మి చేతిలో పెడతాడు అర్జున్. ఇదంతా ధరణి తన బెడ్రూమ్ నుండి చూస్తూ ఉండటం గమనించింది రాజ్యలక్ష్మి. ఒరే అబ్బాయి, ఇంతకు ముందంటే నువ్వు ఒంటరి వాడివి. ఇప్పుడు నీకు పెళ్ళయింది. ఈ జీతం తీసుకెళ్లి నీ భార్య చేతిలో పెట్టు, చాలా సంతోషపడుద్ది అంటుంది రాజ్యలక్ష్మి. ఆ మాటలు విన్న ధరణికి మనసులో చాలా ఆనందం వేస్తుంది. సరే అమ్మా అని జీతం తీసుకుని తన బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్. రాజ్యలక్ష్మి పక్కనే ఉన్న జగన్నాథం, అదేంటి రాజ్యం, నేను చూస్తుంది నిజమేనా? ఇన్నేళ్ల నుండి జాబ్ చేసి సంపాదిస్తున్న నేనే అవసరానికి నిన్ను డబ్బులు అడిగి తీసుకెళ్తాను. అలాంటిది నిన్నగాక మొన్నొచ్చిన కోడల చేతికి నీ కొడుకు జీతం డబ్బులు ఇమ్మని చెప్తున్నావు? అదేంటమ్మా, పెళ్ళైన వెంటనే నీకెలా కావాలంటే అలా ఉండమ్మా కోళ్ళ అన్నావు. ఇప్పుడేమో డబ్బు పెత్తనం కూడా ఇచ్చేస్తున్నావు. ఇలా అయితే ఇక ఇంట్లో కోడల ముందు నీకు నాన్నకి ఇంటి పెత్తనం, గౌరవం ఎలా ఉంటాయి చెప్పు? ఓసి పిచ్చ మొహమా, మీ నాన్న ఒక్కడికే అర్థం కాలేదనుకున్నా. మీ అమ్మ గురించి తెలుసు కూడా. నువ్వెలా అడుగుతున్నావే హేమా? చూస్తూ ఉండండి, ఆ డబ్బు తిరిగి నా దగ్గరికి ఎలా వస్తుందో. ధరణి, ఇదిగో ఈ నెల జీతం. ఈ ఇంటి పెద్ద దిక్కు అత్తయ్యగారుండగా నేను తీసుకోవడం పద్ధతి కాదండి. వెళ్ళి అత్తయ్యగారికే ఇవ్వండి. సరిపోయింది. అదేదో మీ అత్తా కోడలే తేల్చుకోండి. ఇద్దరి మధ్య నన్ను అటు ఇటు తిప్పకండి అని డబ్బులు ధరణి చేతిలో పెడతాడు. ఆ డబ్బు నేరుగా తీసుకొచ్చి హాల్లో ఉన్న అత్తగారికి ఇస్తుంది ధరణి. రాజ్యలక్ష్మి చెప్పినట్టే జరిగేసరికి పక్కనే ఉన్న జగన్నాథం, హేమ ఆశ్చర్యంగా నోరెళ్లపెట్టి చూస్తూ ఉంటారు. ఇదేంటమ్మా నాకిచ్చో, నీ దగ్గరే ఉంచు. పెద్దవాళ్లు మీరుండగా ఈ పెత్తనాలు నాకెందుకత్తయ్యా అని వెళ్ళిపోతుంది ధరణి. అమ్మో, నీది మామూలు బుర్ర కాదే. నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే కదా మగాన్నైనా నేను కూడా మీ అమ్మ చెప్పినట్టే వినేది. ఈ రాజ్యలక్ష్మి ఏం చేసినా దానికో అర్థం ఉంటుంది. ఇప్పుడు చూడు, డబ్బుకి డబ్బు నా చేతిలోకి వచ్చి పడింది. కోడలి దృష్టిలో ఇంకా గొప్పదాన్ని అయిపోయాను. మన అసలు రంగు తెలియక వదిన తెగ సంబరపడిపోతుంది. తెలిసాక ఏమైపోతుందో. తెలిసినా పెళ్ళై కాపురానికి వచ్చిన పిల్ల ఏం చేస్తుంది? మీ అమ్మ చెప్పినట్టు విని నడుచుకోవడం తప్ప వేరే దారి లేదు అని జగన్నాథం అనటంతో రాజ్యలక్ష్మి గర్వంగా ధరణి వైపు జాలిగా చూస్తూ నవ్వుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత ఫుల్ లగేజ్తో తన అత్తారింటికొస్తుంది హేమ. ఏంటొదినా, మీ అమ్మగారింటిని మొత్తం ఊడ్చేసుకుని వచ్చినట్టున్నావే? పుట్టింటి వాళ్ళు ప్రేమ కొద్దీ ఇచ్చినప్పుడు కాదనలేం కదా మరిదిగారు, అందుకే తీసుకొచ్చాను. వాళ్లే ప్రేమ కొద్దీ ఇచ్చారా, లేక మీరే ప్రేమని నటించి తెచ్చుకున్నారా? ఆ విషయం రేపు రాబోయే నీ భార్యని అడగవయ్యా శ్రీకర్, చెప్తుంది. తను కూడా ఇలా పుట్టింటి నుండి లగేజీలు మోసుకురాకుండా ఉంటుందా? నేను చూడకపోతానా?
అదంతా మీరు చూడాలంటే ముందు నాకు పెళ్లి చేయాలి కదా. కనీసం ఆ ఊసే మీరెత్తటం లేదు. ఏంట్రా అన్నయ్య, మొన్న అడిగితే వదినొచ్చాక మాట్లాడదాం అన్నావు, ఇప్పుడేమో మౌనంగా ఉన్నావు. అప్పుడే మీకు పెళ్ళెందుకు మరిది గారు? ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. పెళ్ళైతే ఎన్ని బాధ్యతలు, ఎన్ని తలనొప్పులు. అయినా ఇప్పుడు మీకు ఏం వయసు అయిందని పెళ్లి గురించి కంగారు పడుతున్నారు? ఒంటి మీదకి 28 ఏళ్ళొచ్చాయి. అవి చాలవా పెళ్లి చేసుకోవడానికి? ఎన్నల్లని ఒంటరిగా ఉంటాడు. వాడికంటూ ఒక జంటుంటే కష్టసుఖాలు పంచుకోవడానికి బాగుంటది. మీరు పెళ్లి చేసి మీ మర్యాదని కాపాడుకుంటారా, లేక నన్నే చేసుకోమంటారో నిర్ణయించుకోండి. ఒరే చిన్నాడా, ఆ పని మాత్రం చెయ్యకో. ఊర్లో మన కుటుంబం పరువు పోతుంది. కన్న తల్లి తోడబుట్టిన అన్న వదిన పట్టించుకోవడం మానేస్తే అతనే ఎళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాడని అందరూ మమ్మల్ని నానా మాటలు అంటారు. అలా అనిపించుకోవటం అనిపించుకోకపోవటం అనేది నా చేతుల్లో లేదు, మీ చేతుల్లోనే ఉంది. మీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీకర్. ఇదిగో హేమా, రే పెద్దడా, ఇక మీరు తొందరపడాలి. ఆలస్యం చేస్తే కుదరదు. నేనేమో ఇట్లాంటి శుభకార్యాలకి ముందుకు రాకూడదాయే అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది జగదాంబ. ఏవండి, సంక్రాంతి పండగొస్తుంది. అమ్మాయిని అల్లుడుగారిని తీసుకురావాలి. గుర్తుందా? గుర్తుందిలే లలిత, మన అమ్మాయి పెళ్ళయ్యాక వచ్చే మొదటి సంక్రాంతి పండుగ. అదెలా మర్చిపోతాను? అమ్మాయికి అల్లుడుగారికి బట్టలు పెట్టి ఘనంగా మర్యాదలు చెయ్యొద్దు. అమ్మా, నేను వెళ్ళి అక్కని బావని తీసుకురానా? నువ్వు వెళ్లే సమయం ఇంకా ముందుందిలేరా, అప్పుడు వెళ్దూగాని. ఇంతకీ ఎప్పుడెళ్తారు అమ్మాయి దగ్గరికి? మన పొలంలో పనులింకో 3-4 రోజుల్లో అయిపోతాయి. ఆ వెంటనే వెళ్తాన్లే. పైగా పండక్కి ఇన్ని రోజుల ముందే పోయి అమ్మాయిని తీసుకెళ్తానని అడిగితే బాగోదు. సరేనండి. ఏవండి, మీ తమ్ముడు ఇక పెళ్లి కాగేలా లేడు. ఇన్నాళ్ళు ఏదో ఒకటి చెప్పి అతను పెళ్లి చేసుకోకుండా ఆపగలిగాం. కాని ఇకపై మన మాట వినేలా లేడు. అతను ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిలాగా ఉండిపోతే ఆస్తి మొత్తం మనకే వస్తుందని ఎత్తేశాం. కాని మీ తమ్ముడు మన ప్లాన్ని చెడగొట్టేలా ఉన్నాడు. అయితే ఇంకో ప్లాన్ వేద్దాం. ఏంటది? ఇక నుండి అటువైపు నుండి నరుక్కుంటూ వద్దాం. పెళ్లివాళ్లకి ఆకాశరామణలా మన పేరు బయటికి రాకుండా వాడికొచ్చే ప్రతి పెళ్లి చూపులు చెడగొట్టి వాడికి ఎప్పటికీ పెళ్లి కాకుండా చేద్దాం. బాగుంది ఈ ఐడియా. ఇకప్పుడు మీ తమ్ముడు ఏం చేయలేడు. అతనికి సంబంధాలు చూసినట్టు అతని దృష్టిలో మంచివాళ్లాగా ఉంటాం. మరోవైపు మనం అనుకున్నది చేస్తాం. కొద్ది రోజుల తర్వాత ఒక పెళ్లి సంబంధం చూసి శ్రీకర్కి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అమ్మాయిని బాగా చూసుకోండి మరిదిగారు. ఆ తర్వాత మళ్ళీ నన్ను మాటంటే ఊరుకోను. అమ్మాయి నాకు బాగా నచ్చింది. మరోపక్క పెళ్లి కూతురు తండ్రి జనార్దన్ కూడా అమ్మాయి ఇష్టాన్ని తెలుసుకొని చెప్పటంతో దీపక్కిలా అంటాడు. శుభం, ఇక ఆలస్యం చేయకుండా ఒక మంచి రోజు చూసుకొని మా ఇంటికొచ్చి మా ఇల్లు వాకిలి కూడా చూసుకున్నాక మీకు ఓకే అంటే వెంటనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అలాగే బాబు అనటంతో శ్రీకర్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. శ్రీకర్ చాలా ఆనందంగా ఉంటాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతుంది. అమ్మాయి తరఫు వాళ్ళు ఎప్పుడెప్పుడొచ్చి సంబంధం ఖాయం చేసుకుని వెళ్తారా అని ఆతురతగా ఎదురుచూస్తూ ఉంటాడు శ్రీకర్. మరోపక్క కూతుర్ని పండక్కి తీసుకువెళ్లటానికి ధరణి అత్తారింటికి వస్తాడు సత్యమూర్తి. తండ్రిని చూడగానే ఆనందంతో అతనికి ఎదురు వెళ్తుంది ధరణి. బాగున్నావా నాన్నా? బావున్నానమ్మా, ఇదిగో ఈ స్వీట్లు ఫ్రూట్సు లోపల పెట్టమ్మా అని తన చేతిలోని బ్యాగ్ని ధరణి చేతికిస్తాడు సత్యమూర్తి. అప్పుడే హాల్లోకొస్తారు రాజ్యలక్ష్మి జగన్నాథం. బావగారు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే బావగారు. అంతా కుశలమేనా అన్నయ్య గారు? బాగున్నారమ్మా. కూర్చో నాన్నా, నేను వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. నీకెందుకమ్మా శ్రమ, మన పని మనిషికి చెప్పు, తీసుకొస్తుంది. లేదత్తయ్య, మా నాన్నకి నా చేతులతోనే ఇస్తాను. సరే నీ ఇష్టం. అయినా రాక రాక మీ నాన్న మన ఇంటికొస్తే మజ్జిగిస్తానంటావేంటమ్మా? చల్లని కూల్ డ్రింక్ ఇవ్వకా? ఇప్పుడవన్నీ ఎందుకులే చెల్లెమ్మా, అలా అంటే కుదరదు. వియ్యంకుడిగారికి మర్యాదలు తక్కువైతే మాకు మాటొస్తుంది. అయినా మామయ్య గారు మా నాన్న కూల్ డ్రింక్స్ అవి తాగరు అని చెప్పి మజ్జిగ తెచ్చిస్తుంది ధరణి. అల్లుడుగారు ఆఫీస్కి వెళ్లారమ్మా? అవును నాన్న, ఆయన ఇంకాసేపట్లో వస్తారు అని అంటూ ఉండగానే అర్జున్ ఇంటికొస్తాడు. మీరొచ్చి ఎంతసేపయింది మామగారు? బావున్నారా? ఓ గంటయింది అల్లుడుగారు. మీరెలా ఉన్నారు?
బావున్నాను మావయ్య గారు. ధరణి, మావయ్య గారు ఫ్రెష్ అప్ అవటానికి ఏం కావాలో చూడు. అలాగే మీ నాన్నగారికి ఇష్టమైన వంటలన్నీ చెయ్యి. ఆ మాటలకి సంతోషంగా ధరణి, అలాగేనండి. నా కోసం ప్రత్యేకంగా వంటలెందుకులే బాబు. అలా అనకండి మావయ్య గారు. మా పెళ్ళయ్యాక మొదటిసారి మా ఇంటికొచ్చారు. మావగారి పట్ల కొడుకు చూపించే మర్యాదకి అసూయతో రాజ్యలక్ష్మి జగన్నాథం మనసులోనే కుళ్ళుకుంటూ, చూసావే రాజ్యం, నీ కొడుకు ఏ రోజైనా నాన్నా నీకేమిష్టం తీసుకొచ్చి పెడతాను అన్నాడా? ఎంతైనా మరి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే వాడి అని జగన్నాథం అనగానే ఆ మాటలకి అర్జున్, ధరణి, సత్యమూర్తి ఆశ్చర్యంగా చూస్తారు. అది గమనించిన రాజ్యలక్ష్మి, చాలేనండి మీ జోకులు. అన్నయ్యగారు ఏమనుకుంటారు చెప్పండి. అబ్బే, ఊరికే సరదాకి నవ్వులాట కన్నాన్లే అని జగన్నాథం అనటంతో అందరూ నవ్వుకుంటారు. సంక్రాంతి పండక్కి అమ్మాయిని నిన్ను తీసుకెళ్దామని వచ్చాను బాబు. వారం రోజుల ముందుగా అంటే నాకు సెలవులు ఇవ్వరు మావయ్య. నేను పండక్కు ఒకరోజు ముందొస్తానులేండి. మీరు ధరణిని తీసుకుని వెళ్ళండి. అలాగే బాబు అని జగన్నాథం రాజ్యలక్ష్మికి కూడా చెప్పి మరునాడు ధరణిని తీసుకుని వెళ్ళిపోతాడు సత్యమూర్తి. మరోవైపు శ్రీకర్ వాళ్ళ ఇంటికి వెళ్లాలని రెడీ అవుతున్న అమ్మాయి తండ్రైన జనార్దన్కి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడిన జనార్దన్ భార్య కామాక్షితో, కామాక్షి, మనం ఈ సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్ళటం లేదు. ఏమైందండి? అబ్బాయి మంచివాడు కాదట. అతనికి లేని అలవాట్లు లేవట. అలాగా, మన అదృష్టం బాగుండి ముందే తెలిసింది అనుకొని ఏదో సాకు చెప్పి మేం రావట్లేదని దీపక్కి ఫోన్ చేసి చెప్పేస్తాడు జనార్దన్. ఆ విషయం తమ్ముడికి చెప్పకుండా దాచిపెడతాడు దీపక్. ఒకరోజు పనిమీద పట్నం వెళ్లిన సత్యమూర్తికి తన చిన్ననాటి స్నేహితుడు గోపాలం కలుస్తాడు. యారా సత్యమూర్తి, ఎలా ఉన్నావురా? నేను బావున్నాన్రా, నువ్వెలా ఉన్నావు? ఎన్నాళ్ళకి గెలిచావురా? ఏంట్రా సంగతులు? ఏదైనా పనిమీద వచ్చావా పట్నానికి? అవునరా, మా అమ్మాయికి పెళ్లి సంబంధాల కోసం వచ్చాను. ఈ ఊళ్ళో ఒక సంబంధం ఉందంటేను కనుక్కుందామని వచ్చాను. మరేమైందిరా? అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు కూడా ఒకసారి వచ్చి అమ్మాయిని చూసుకుని వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. అవును, మీ అమ్మాయికి పెళ్లి చేశావా? చేసేశాన్రా, చాలా మంచి సంబంధం. అలాగా, ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకటం కష్టమైపోయిందనుకో. ప్రతి ఒక్కళ్ళు అదుంది ఇదుందని, లేని ఆస్తులున్నాయని గొప్పలు చెప్తూ అబద్ధాలాడుతూ పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. దేవుడి దయవల్ల నాకా పరిస్థితి రాలేదురా. నేను చూడకుండానే ఇంటి దగ్గరికి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఆహా, అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. నేను వెతగ్గా ఇదిగో ఇప్పటికి మాకు తగ్గ సంబంధం దొరికింది అనిపించింది. పోనీలేరా, నువ్వనుకున్న సంబంధం దొరికింది, సంతోషం. ఇంతకీ ఏ ఊరిచ్చావేంటమ్మాయిని? ఊరి పేరుతో పాటు వియ్యంకుల వివరాలు కూడా సత్యమూర్తి చెప్పడంతో అది విన్న గోపాలం షాక్ అయిపోతాడు. ఏంటి, ఆ ఇంటికా మీ అమ్మాయినిచ్చింది? అవునరా, ఏమైంది? వివరాలు వినగానే అలా బిగుసుకుపోయావు. వాళ్ళు నీకింతకు ముందే తెలుసా? మేము క్యాన్సిల్ చేసుకున్న మొదటి సంబంధం అదే అని ఇప్పుడు వాడికి ఎలా చెప్పాలి? ఎలాగూ పెళ్ళైపోయింది. ఇక ఇప్పుడు చెప్పి వాడికి లేనిపోని అనుమానం, భయమూ పెట్టడం తప్ప ఉపయోగం లేదు కదా. ఏంట్రా, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీలో నువ్వేదో మాట్లాడుకుంటున్నావు? గోపాలం వెంటనే తడబడుతూ, అబ్బే, అదేమీ లేదురా, ఊరికే ఏదో గుర్తొచ్చి అలా ఉన్నాన్లే. అయినా వాళ్ళెవరో అసలు నాకు తెలీదు. వేరే ఇంటి పేరు వినిపించినట్టు అనిపించి అలా అన్నానంతే. అవునా, ఇంకేంటో అని భయపడ్డాన్రా. సరేరా, అమ్మాయి పెళ్లి కుదిరాక శుభలేఖ తీసుకొనొస్తాను. మరి నేను బయలుదేరతాను అని చెప్పి గోపాలం వెళ్ళిపోతాడు. సత్యమూర్తి కూడా గోపాలం ప్రవర్తనని గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.